సార్ ఇదంతా 30 ఎకరాల ల్యాండ్ సార్. చుట్టూ చెట్లు, మీకు బిజినెస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది సార్. ఇక్కడ దగ్గరలో రైతు ఒకడు ఉన్నాడు, పేరు సత్యబాబు, పిలుస్తాను. సత్యబాబు, సత్యబాబు. సత్యబాబు ఎలాగున్నావు? బాగున్నానయ్యా, చెప్పండి అయ్యా. నీకు మంచి బేరం తీసుకొచ్చానయ్యా. ఇన్ని రోజులు నీ కష్టానికి ఈయన నీ చెట్లు కొంటానంటున్నారు. ఈయన మంచి బిజినెస్ చేస్తారంట ఇక్కడ. ఏ బేరం అండి అయ్యా? ఈయనకి నీ చెట్లు కావాలంట. ఈ చెట్లు నేను అమ్మడానికి ఇష్టపడట్లేదయ్యా. అదేంటయ్యా అలాగంటావు? ఈ చెట్లు అమ్మితే నీకు డబ్బులు వస్తాయి కదా, నీ లైఫ్ సెటిల్ అవుతుంది, మీ ఫ్యామిలీ బాగుంటుంది, మంచి బిజినెస్ అవుతుంది. సరే కానండి అయ్యా, ఇవి మా పురాతన కాలం నుంచి వస్తున్న చెట్లు అండి అయ్యా. అవి చూడు సత్యబాబు, నువ్వు ఎన్నో సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నావు, కానీ నీకు సరిపడిన డబ్బు సంపాదన లేదు. నీ చెట్లు నాకు అమ్మే, నీ ఫ్యూచర్లో సరిపడినంత డబ్బులు నేను ఇస్తాను. సరేనండి, అయితే చూద్దాం సార్. ఎవరండి వాళ్ళు? ఎందుకు వచ్చారు? వాళ్ళ మన తోటలో ఉన్న మొక్కలు కొనడానికి వచ్చారు. చెట్లు అమ్మేస్తారా? మన తరతరాల నుండి వస్తున్న చెట్లు అమ్మేస్తారా? పట్టలేదు. నాకు అమ్మాలని ఇష్టం లేకపోయినా అమ్మవలసి వస్తుంది. మన పిల్లల భవిష్యత్తు కోసం తప్పట్లేదు. నాన్న ఆగండి, ఏంటి పిచ్చి పని? అసలు మీరు ఏం చేస్తారో మీకు అర్థమవుతుందా? ఏం చేస్తున్నావు అంటావేంటమ్మా? ఈ మొక్కలు కొట్టి మనకు అమ్మేస్తే మనకి మంచి సంపద వస్తుంది. అందుకే వీటిని కొట్టి అమ్మేస్తున్నాను. అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదు నాన్న. ఇది చాలా తప్పు నాన్న, ఒకసారి ఆలోచించండి. అసలు ఏది చేసినా నీకోసమే కదమ్మా. నాన్న, ఇలాంటిది ఏదైనా ఒక చెట్టుతో మొదలవుతుంది నాన్న, అలా మొత్తం అడివంతా మీరు కొట్టేస్తూ వెళ్ళిపోతారు. ఇది చాలా తప్పు నాన్న. ఒకసారి చూడండి, మా స్కూల్లో నేర్చుకున్నాను. ఇలా చెట్లు నరికేస్తే రేపు వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి, మనకు కరెక్ట్ టైంలో వర్షాలు కూడా పడవు. నాన్న, చెట్ల నుంచే కదా నాన్న మనకి గాలి నీడ వస్తుంది. అవే మీరు లాగేసుకుంటే రేపు మనకు అవి ఎవరిస్తారు నాన్న? అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదు. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం నాన్న, దయచేసి మీరు ఇది చేయకండి. సరేలే అమ్మా, ఆ పక్కన చెట్టు ఉంటుందా, చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చో. అంతేలే నాన్న, నా మాట మీరు ఎప్పుడు వినరు. చెట్లన్నీ అప్పుడే నరికేసావా నాన్న? అవునమ్మా, నరికేసాం. ఏంటి ఈవేళ ఎంత త్వరగా వచ్చావు? వేసవి కాలం కదా నాన్న, బేగ పంపించేశారు. అయినా ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా నాన్న, మీరు ఎలా ఉంటున్నారు ఇంత ఎండలో? సరే అమ్మా, పక్కకి వెళ్ళి నించో. అలాగే నాన్న, పోనీ ఇక్కడ నించుంటా, అక్కడికి వెళ్ళి నించుంటాలే. తల్లి, మా అమ్మాయికి ఏమైందండి? ఏమీ లేదండి, మీ పాప ఎండ ఎక్కువగా ఉండడంలో హీట్ స్ట్రోక్ వచ్చి ఒక తిరిగి పడిపోయింది. పర్వాలేదు, కొద్దిగా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తే నాన్న. అమ్మా, ఏమైంది? ఏం లేదమ్మా, ఎండ దెబ్బకి కళ్ళు తిరిగి పడిపోయావు, అందుకే హాస్పిటల్లో జాయిన్ చేసాం. అమ్మేది? అమ్మ దారిలో ఉంది, వస్తుంది. పడుకో తల్లి. ముందే చెప్పాను కదా నాన్న, చెట్లు నరకొద్దని. చూడు నాకు ఇప్పుడు ఏమైందో. ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు నాన్న. నువ్వు ఇదేనా నాన్న నువ్వు అన్న భవిష్యత్తు? సరేలేమ్మా, పడుకో తల్లి. చూసారా, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడం కాదు, వారి ఆరోగ్యకై ప్రకృతిని కాపాడండి, చెట్లు నాటండి, భావితరాల భవిష్యత్తు కాపాడండి.